24 గంటల సేవలోనే ఉంటాం సార్. డాక్టర్ వచ్చారా? నేను పెట్టినా ఒకటే కదా. సేమ్ కదా సార్. ఆమె తెలియదండి సార్. నాగేంద్ర చాలే నీకు ఎంగు కదా. కొంచెం సైడ్ దా, నువ్వే కనపడతావు. ఒక్క నిమిషం సార్. చేయి తీయండి సార్. సార్ చేయి కింది కనుకోండి సార్. ఫోటో అవును. ఫోన్ చేస్తాను. ఇంకా టిఫిన్ చేసేవాడు సార్. దాచి పెడతాను. అన్ని కొత్త వాడండి. అన్ని కొత్తగా సార్. చిన్న ఫ్రెష్ అండి. కూర్చొనే ఉంటుంది. వెనక ఓకే. కొంత గ్యాప్ ఎన్నికల. ఓకే సార్. ఓకే సార్.
ఓకే సార్. ఇండో చైనా బార్డర్లో అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో అసూలు కాసినటువంటి పోలీస్ వీరుల యొక్క సంస్మరించుకొని ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఆ వీరులకి వాళ్ళ త్యాగాలకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ పేరు మీద కొన్ని సోషల్ యాక్టివిటీస్ లైక్ రక్తదానం కానీ, తర్వాత స్కూల్లో పిల్లలకి ఈ పోలీసు యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ద రోల్ ఆఫ్ పోలీస్ ఇన్ ద సొసైటీ అనే కొన్ని టాపిక్స్ మీద వాళ్ళకు ఎస్ఏ రైటింగ్స్ కాంపిటీషన్స్ పెట్టి దాంట్లో బాగా రాసిన వాళ్ళకి ఎస్పీ గారి చేతుల మీదుగా సతీష్ కుమార్ సార్ ఐఏపీఎస్ ఎస్పీ గారి చేతుల మీదుగా వాళ్ళకి బహుమతులు అన్నీ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. సో ప్రతి సంవత్సరము ఈ అక్టోబర్ 21 నుంచి 1 వీక్ ఈ పోలీస్ కమమరేషన్ డే వీక్ అనేది కండక్ట్ చేస్తూ అందులో భాగంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నాము. సో మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో ధర్మవరం సబ్ డివిజన్ హేమంత్ కుమార్ డీఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని మేము కండక్ట్ చేస్తూ పోలీసు యొక్క త్యాగాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి మాకు తెలిసినటువంటి మంచి మంచి మార్గాల్లో ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నాము. థ్యాంక్ యూ. సంస్మరణ దినోత్సవం సందర్భంగా త్యాగాలు చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మా ఇండో చైనా బార్డర్లో యుద్ధం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మొత్తం పోలీసు వారు అందరికీ మా యొక్క సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దానిలో భాగంగా బ్లడ్ క్యాంప్ కర్నూలు బ్లడ్ క్యాంప్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి మా పోలీసు వారందరూ, స్టాఫ్ అందరూ, మా ఆఫీసర్స్ అందరూ బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతుంది.